ఓల్డ్ మ్యాన్ని మెడకి ఒక తువాల్ బిగించి చంపేశారు. సో అప్పటి నుంచి సిసిఎస్ మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న క్లూస్ని బట్టి ఈ కేసు డిటెక్ట్ చేశారు. దీంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మెయిన్ అక్యూజ్ వచ్చేసి ఈయన పేరు యాదగిరి చందు దామోదర్ ఈయన పేరు. ఈమె పేరు రాధిక. ఈ రాధిక ఈమె ఈవెంట్ మేనేజరు. ఈవెంట్ మేనేజింగ్ చేస్తూ ఉంటుంది. సో ఆమె దగ్గర ఈయన డ్రైవర్గా పనిచేస్తాడు. ఈవెంట్ మేనేజ్మెంట్లో కొన్ని ఓన్ రిలేటివ్స్ ఇంట్లోనే దొంగతనం చేసిందనమాట. ఇట్లా బంధువుల ఇళ్ళకి వెళ్ళి పరామర్శించడానికి పలకరించడానికని వెళ్ళినప్పుడు వాళ్ళ మాటల్లో పెట్టి అక్కడ కీ చైన్స్ ఉంటాయి కదా, తాళాలు పెట్టి ఉంటాయి కదా, ఆ తాళాలు తీసుకొని ఇతనికి ఇచ్చేసి డ్రైవర్కి ఇచ్చి అవి మారుతాళాలు చేయించుకొని రమ్మని పంపించేది. ఈలోపు ఈమె వాళ్ళ మాటల్లో పెట్టేది. ఆయన వెళ్ళి మారుతాళాలు చేయించుకొస్తే మళ్ళీ కీస్ దాని ప్లేస్లో పెట్టేస్తారు. సో చుట్టాలు కాబట్టి వాళ్ళు ఏ టైంలో ఉంటారు ఏ టైంలో ఉండరు అన్నది తర్వాత ఒకసారి ఫోన్ చేసి ఉన్నారా వస్తాను కలవడానికి అంటే కూడా తెలుస్తూ ఉంటుంది కదా ఉన్నారా లేదా అని. తర్వాత వెళ్ళి వీళ్ళు ఆ ఇంట్లో దొంగతనాలు చేయడం ఇట్లా 3 హౌసెస్లో చేశారు. ఈ హౌస్లో చేస్తున్నప్పుడు ఈ ముసలాయన ఈ పెద్ద ఆయన 91 year old ఆయన పడుకొని ఉన్న ఆయన లేవడం జరిగింది. ఈమెను గుర్తించి గట్టిగా అరవడంతో ఆయనకి తువాలు చుట్టేసి చంపేయడం జరిగిందనమాట. దీన్ని ఈ కేసుని డిటెక్ట్ చేశారు మా మల్కాజ్గిరి సిసిఎస్ పోలీసులు. దీంట్లో 28 తులాస్ గోల్డ్, తర్వాత 3 kgs వెండి, అదే ఇంట్లో తీసిన టీవీ విత్ ప్లే స్టేషన్ ఇది, తర్వాత సోనీ ప్లే స్టేషన్, సోనీ టీవీ, తర్వాత శాంత్రో కార్ ఒకటి, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.